ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించును గాక. మరొక పర్యాయం ఈ రీతిగా మనము ప్రభుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుని మాటల ద్వారా మనము బలపరచబడటానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభునందు ప్రియులరా, దేవుడు మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు. అయితే దేవుడు కోరుకునే రీతిగా మనము జీవిస్తున్నామా లేదా అనేది ఒక ప్రశ్నతో ఈ మాటలు మనము విందాం. దేవుని యొక్క దివ్య వాక్య భాగంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. ఈ వచనము ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు ప్రవచనముగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మాటలు వినిన ఎడల, మీరు విని ఎడల బ్రతుకుదురు. మీతో నేను నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకును చూపుదును. దావీదునకు చూపిన
ఈ యొక్క మంచి సమయంలో ఈ రీతిగా ఉండటానికి మీరు అనుగ్రహించిన ప్రతి విధమైన కృపకే నీకు వందనాలు తండ్రి. నీ బిడ్డలముగా నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ఎన్నికలే ప్రతి విషయంలో కూడా ప్రభా నీ మాటలకు లోబడి నీ చిత్తాన్ని పొందుకునే ధన్యతను మాకు అనుగ్రహించమని యేసునామాన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడనే యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్.